ఆగండి ఒక నిమిషం. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకు అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అలా ఆలోచిస్తూ ఉంటారు. ఎవ్వరూ అంత పని లేకుండా లేరు. ఎందుకు అంటే ఎవరి జీవితంలో ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే బాధ్యతలు వాళ్ళకున్నాయి. వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించుకోవడానికే సమయం లేదు. అలాంటిది మన గురించి ఆలోచించేంత సమయం ఉందా? ఒకవేళ ఉంది అని అనుకుందాం. మన గురించే మాట్లాడుకుంటున్నారు, మన గురించే చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారు? వాళ్ళు దేనికి పనికిరానోళ్ళని అర్థం. కనీసం పని చేయడానికి కూడా పనికిరాని వాళ్ళు, పనికి మాలినోళ్ళు ఎంతో సమయం వృధాగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ సమయాన్ని వేస్ట్ చేసేవాళ్ళు. నీలాగా ఎప్పుడు ఏదో ఒక పని చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళైతే ఎప్పుడు నీ గురించి ఏమీ చెడ్డగా మాట్లాడరు. మనం ఎప్పుడు ఒకటే విషయం గురించి బాధపడుతూ ఉంటాం. ఏ పని చేయాలన్నా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఈ పని చేస్తే చీప్గా ఉంటుందేమో, ఆ పని చేస్తే విలువ తక్కువగా ఉంటుందేమో అని. విలువ తక్కువ పని ఎక్కువ పని ఏముందండి? ఏమీ లేదు. విలువ పెంచేది విలువ తగ్గించేది మనం పని చేసేటువంటి పని మీద ఆధారపడి ఉంటుంది. మనం తప్పులేని పని ఏ పనైనా సరే, కూరగాయలు అమ్ముకొనైనా బ్రతకొచ్చు, అది పరువు నిలబెట్టే పనే. ఎందుకు అంటే కూరగాయలు అమ్మడం బెస్టా, పని ఏ పని లేకుండా ఎదుటివారి దగ్గరికి వెళ్ళి డబ్బులు చేయి చాచి అడగడం బెస్టా? కూరగాయలు అమ్ముకొని మన రూపాయి మనం తినడం బెస్ట్ కదా. కాబట్టి వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని ఆలోచించకుండా నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ పనిలో ముందుకు వెళ్ళు.